కాత్యాయని దేవి. నవరాత్రుల 6వ రోజు భక్తులు నన్ను పూజిస్తారు. ఋషి కాత్యాయనుడు చేసిన తపస్సు వల్ల అతని ఇంటి పవిత్రతలో నేను జన్మించాను. అందుకే నాకు కాత్యాయని అనే పేరు వచ్చింది. ఒక్కప్పుడు మహిషాసురుడు బ్రహ్మదేవుని తపించి ఒక భయంకర వరం పొందాడు. అదేంటంటే ఈ లోకంలో ఎలాంటి పురుషుడైనా తనను చంపలేడని వరం పొందాడు. ఆ వరాన్ని ఆయుధంగా మార్చుకుని అహంకారంతో దుష్టస్వరూపంతో దేవతల్ని అణచడం ప్రారంభించాడు. దేవతలందరూ తమ శక్తిని ఒక్కటిగా చేసి నన్ను ఒక మహాశక్తిగా సృష్టించారు. అస్త్రశస్త్రాలతో భుజాలపై వెలిగే శక్తితో సింహాన్ని వాహనంగా చేసుకుని మహిషాసురుని సంహరించాను. అప్పటినుంచి నేను మహిషాసుర మర్దినిగా పూజింపబడుతున్నాను. నేను కాత్యాయని దేవి. నవరాత్రుల 6వ రోజు భక్తులు నన్ను పూజిస్తారు. ఋషి కాత్యాయనుడు చేసిన తపస్సు వల్ల అతని ఇంటి పవిత్రతలో నేను జన్మించాను. అందుకే నాకు కాత్యాయని అనే పేరు వచ్చింది. ఒక్కప్పుడు మహిషాసురుడు బ్రహ్మదేవుని తపించి ఒక భయంకర వరం పొందాడు. అదేంటంటే ఈ లోకంలో ఎలాంటి పురుషుడైనా తనను చంపలేడని వరం పొందాడు. ఆ వరాన్ని ఆయుధంగా మార్చుకుని అహంకారంతో దుష్టస్వరూపంతో దేవతల్ని అణచడం ప్రారంభించాడు. దేవతలందరూ తమ శక్తిని ఒక్కటిగా చేసి నన్ను ఒక మహాశక్తిగా సృష్టించారు. అస్త్రశస్త్రాలతో భుజాలపై వెలిగే శక్తితో సింహాన్ని వాహనంగా చేసుకుని మహిషాసురుని సంహరించాను. అప్పటినుంచి నేను మహిషాసుర మర్దినిగా పూజింపబడుతున్నాను.